అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 41వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే ఇవ్వండి. ఏమీ లేదు, కార్తీక్ ఇష్టం లేని పని చేశాను, నచ్చటం లేని. నిన్నటి నుంచి నేను నాకే తిట్టి కొట్టుంటే అసలేం బాధుండేది కాదు. కానీ ఏమీ అనలేదు. అది ఇంకా బాధగా ఉంది. ఏం జరిగింది? సారీ, బాయ్ అని పెట్టేస్తుంది. ఎవరితో చెప్పుకోలేని పని చేశాను అనుకుని, అమ్మో ఇప్పుడు మధుతో ఏం చెప్పాలి? వామ్మో, ఇది అబద్ధం చెప్తే కనిపెడుతుంది, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మధు అక్కడికి వస్తుంది. ఏ అను, ఎప్పుడొచ్చావు? హడావిడిగా అను దగ్గరికి వెళ్ళి, ఏమైంది నిన్న? చెప్పు అంటుంది. అది ఏమైందంటే, నువ్వు చెప్పినట్టే చేశాను. కార్తీక్‌ని హగ్ చేసుకున్నాను. తను నన్ను హగ్ చేసుకున్నాడు. ఇద్దరం కలిసి పడుకున్నాం అంటుంది. ఓసిని తింగరదానా, పడుకోవటం ఏంటే? నువ్వే కదా హగ్ ఎక్స్‌పోజింగ్ చాలన్నావు అంటున్నాను. సరేలే, అన్నయ్య నుంచి మంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది కదా, ఇంకేమీ లేదు, రోజు ఇలాగే చేయి అంటుంది. సరే అని తలుపుతుంది మధు. ఏమనకపోవడంతో ఊపిరి పీల్చుకొని ఇంకిద్దరు ఆఫీస్‌కి వెళ్తారు. అను వెళ్ళేసరికి అందరూ వచ్చుంటారు. ఏమైంది, ముగ్గురు ఇక్కడ డిస్కషన్ పెట్టారంటుందను. నిన్న నువ్వు రాలేదు కదా, మన మేనేజర్‌ని జాబ్‌లో నుంచి తీసేశారట. దేనికి అంటుందను. అది రూల్స్ ఫాలో అవ్వడం లేదట. మరి ఏం జరిగిందో తెలియదంటాడు మను. అదేంటి, వర్క్ విషయంలో బాగానే ఉంటారు కదా మను అని అంటుంది మౌని. ఏమో మరి అంటుంది కీర్తి. అందరూ వర్క్ చేస్తుంటారు. కాసేపటికి ప్లంబర్స్, మెకానిక్స్ వచ్చి అని రిపేర్ చేసి వెళ్తారు. ఏమైందన్నయ్య, ఈరోజు ఆఫీస్ వింతగా ఉందంటున్నాను. కొత్త మేనేజర్ పిలిస్తే ఆయన దగ్గరికి అను వాళ్ళ టీం అందరూ వెళ్తారు. వచ్చేటప్పుడు అను అటెండ్ అన్ని, అక్కడ మొన్న స్టాండ్ ఉంది ఏంటి? అది పాడైపోయింది, అందరికీ తగులుతుందని సార్ తీసేయమన్నారు మేడం. వెళ్ళి వర్క్ చేస్తుంటే అటెండర్ వచ్చి అందరి చైర్స్ మారుస్తాడు. లేడీస్‌కి స్పెషల్ చైర్స్ వేయమన్నారు సార్ అని అంటాడు. ఏంటే మౌని, ఉన్నట్టుండి మార్పు అంటున్నాను. ఏమో మరి, కంపెనీ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి వచ్చారట. అన్ని చేంజెస్ చేస్తున్నారు. ఇక్కడే ఆ మెయిన్ రూమ్ ఉంది కదా, అక్కడికి వస్తారట త్వరలో అంటుంది. అవునా అంటుంది అను. బాగుంటాడు అంటే అంటుంది మౌని. ఎలా ఉంటే నీకెందుకే అంటాడు మనోహర్. నీకేంటి ప్రాబ్లం? నిన్ను పొగలేదనా? అక్కర్లేదంటాడు. అన్నయ్య కూడా బాగుంటాడు కదా, ఎందుకే అలా అంటావు అంటుందను. ఈలోపు కీర్తి వచ్చి, అను నేను ల్యాప్టాప్ పాస్వర్డ్ చెప్పవనంటే చెప్తుందను. అది ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది కీర్తి. బాగుంటాడులే, చింపిరి జుట్టు, బర్రె కళ్ళు, ఉడత ముక్కు అంటుంది మౌని. హహా, నీవి అలా కూడా ఉండవులే అసలు పోల్చడానికి అంటాడు మను. మొదలు పెట్టారా అంటుంది అను. అయినా పాస్వర్డ్ ఎందుకు చెప్పావు తనకి అంటుంది మౌని. ఏమైంది అంటుంది అను. ఎందుకు అని నీ పర్మిషన్ అడగాల అన్నిటికీ అంటాడు మను. అన్నయ్య అంటుంది అను నీరసంగా. సరే, నేను ఆపేస్తున్నాను. అది ఏమైనా మాట్లాడిందంటే ఊరుకోనంటాడు. అవును, అడగాలంటుంది మను. అయినా సైలెంట్‌గా ఉంటాడు మను. చూడు, అన్నీ తీసినా ఇప్పుడు సైలెంట్‌గా కూర్చున్నాడు. మౌని వదిలేయి అంటుందను. నేనెందుకు వదిలేస్తాను చెప్పు? వదలను అంటుంది. ఇంక అక్కడే ఉంటే తిట్టేస్తాడేమో అని వెళ్ళిపోతాడు మను. కాసేపటికి కీర్తొస్తుంది. ఇదిగో ఈ ఎర్రర్ చూడు అను, రావడం లేదంటుంది. అను అది మొత్తం చెక్ చేసి అది సెట్ చేస్తుంది. వావ్, నువ్వు కేకే అను, ఇందాకటి నుంచి చూస్తున్నా తెలియటం లేదంటుంది కీర్తి. అను వాళ్ళ దగ్గరికి సురేష్ అని అక్కడే వర్క్ చేసి అతనొస్తాడు. ఏదో ఎర్రర్ వచ్చిందంట కదా కీర్తి, నాకు తెలుసు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఓహ్! అలాగే, నేను చేసింది అంటుంది అను. అవునా, అదేలే ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. ఇంక చేస్తే మీకు సింపుల్‌గా తెలుస్తుందని అడగనివన్నీ సోదంతా చెప్తాడు. కాసేపు విని అనూకి విసుగొచ్చి, సార్ థాంక్స్ చెప్పినందుకు, ఇంకా చాలా వర్క్ ఉంది, మేము చెయ్యాలి అంటుంది. సున్నితంగా ల్యాప్‌టాప్ ఎంతగా వదలకపోతుంటే చెప్తుంది. ఓహ్! ఓకే అని వెళ్ళిపోతాడు. ఎందుకే ఆయన్ని కదిలించావు, వినొచ్చు కదా అంటుంది మౌని. ఏముంది, మన వర్క్ లేట్ అవుతుందంటే ఆయనకి పెద్దవాళ్ళందరూ బాగా తెలుసు, అన్నీ వాళ్ళకి మోస్తాడంటుంది మౌని. వాడి బొందలే అంటాడు మను. అదే, ఏది చెప్పినా వినరుగా నా మాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మౌని. ఇంక అందరూ వర్క్ చేస్తుంటారు. ఇదివరకు అను ఎప్పుడు బయటకొచ్చినా ఆ స్టాండ్ తగులుతూ ఉండేది. అందుకే పాపం అది అటకెక్కింది. అను వర్క్ చేస్తూ ఆ చైర్‌లో ఇబ్బంది పడుతోందని చైర్స్ పారిపోయాయి. అనుని నైట్ వరకు ఉంచినందుకు మేనేజర్ జాబ్ పోయింది. ఇక్కడ ఎటువంటి డిఫెక్ట్స్ ఉండకూడదని అన్నీ చేయిస్తాడు. అనుని చూస్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడే వస్తారు సుమిత్ర గారు కార్తీక్ రూమ్‌కి. ఏం చేస్తున్నావని. మీ కోడల్ని చూస్తున్నానమ్మా అంటాడు. ఏది, నేను చూస్తానంటుంది సుమిత్ర గారు. అందరూ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం కూడా ఖాళీగా కూర్చోదా నీ పెళ్ళాం అంటారు. బావుంది, బాగా అరేంజ్ చేసుకున్నావే మొత్తానికి మీ ఆవిడకి సైట్ కొట్టడానికి అంటారు. అయినా నువ్వు కింద అది పైన ఏమైనా బావుందా? నువ్వు కూడా పైకి షిఫ్ట్ అవ్వడం లేదా అనుని కిందకి రప్పించడం చేయొచ్చు కదా! అదే చేస్తున్నానమ్మా. పైన రూమ్‌కి నేను షిఫ్ట్ అవుతున్నానని అంటాడు కార్తీక్. సరే అయితే అంటారు. అసలు మన కంపెనీలోనే వర్క్ చేస్తున్నానని కూడా తెలియదు. దాన్ని పట్టుకొని ఎన్ని మాటలన్నాము. కార్తీక్, నిజంగా అది నిన్ను యాక్సెప్ట్ చేయని అప్పుడు చూపిస్తా నీ అత్తగారంటే ఏంటో. అవునమ్మా, చాలా తిట్టేశాం. అన్నిటికీ బదులు తీర్చుకోవాలి కదా! అంతకు 1000 రెట్లు ప్రేమ దానికి చూపించాలని అంటాడు కార్తీక్. ఫస్ట్ టైమ్ నేను దాన్ని డ్రాప్ చేశాను. అది నాకు అడ్రెస్ చెప్పలేదు. ఈ కంపెనీ అని కూడా చెప్పలేదు. నాకెలా తెలుసని కూడా ఆలోచించలేదు. నీ తింగరి కోడలు. చాలేరా, మనం పెట్టే టెన్షన్స్‌కి ఇవన్నీ పట్టించుకునే స్టేజ్‌లో అది ఉందా అని అంటారు సుమిత్ర గారు.
అమ్మ ఒక సమస్య అని నిన్న నైట్ జరిగిందంతా చెప్తాడు కార్తీక్. అది నన్ను అసలు ఫేస్ చేయలేకపోతోందమ్మా. నా దగ్గర తప్పు చేసిన దానిలాగా తలదించుకుంది. అది అలా ఉండటం అస్సలు నచ్చటం లేదు. ఏం చేయాలో తెలియటం లేదంటాడు కార్తీక్. నిజంగానే తింగర్ది. ఎందుకిలా చేస్తోంది? వాళ్ళు వీళ్ళు చెప్పారని తనని తాను ఇంతలా బాధ పెట్టుకోవడం ఏంటి కార్తీక్? సరే అని ఒక ప్లాన్ చెప్పి ఇలా చేద్దాం ఇంటికి వెళ్ళాకంటారు సుమిత్ర గారు. ఇంకా ఆ రోజు అందరూ వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. అటు అను మధుతో కలిసి, ఇటు కార్తీక్ వాళ్ళ అమ్మతో కలిసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన అనుకి ఎలా కార్తీక్‌కి కనిపించకుండా తప్పించుకోవాలనేది అర్థం కాదు. ఎవరూ లేరు ఏంటి ఇంట్లో అని ఆలోచిస్తుంటే స్నూపీ అను దగ్గరికొస్తుంది. కాల్ చేద్దామా వద్దా స్నూపీ అని అడుగుతుంది. కార్తీక్ నెంబర్ తీసి చూద్దాం కాసేపు రాకపోతే చేద్దామని కార్తీక్‌తో ఉన్న పిక్స్ తీసి చూస్తుంది. ఇంతలో కార్తీక్ సుమిత్ర గారిని పట్టుకొని జాగ్రత్తమ్మా చిన్నగా నడు అను తీసుకొస్తుంటే అది చూసి అను ఫోన్ పక్కన సోఫాలో పడేసి ఏమైంది అత్తయ్య అని కంగారుగా వెళ్తుంది. అను మళ్ళీ అమ్మ కాలు నొప్పొచ్చింది. చాలా పెయిన్ ఉంది. ఇందాకటి నుంచి అంటాడు కార్తీక్. అవునా అదేంటి? తగ్గిపోయింది కదా నేను తీసుకెళ్తానని సుమిత్ర గారు తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెడుతోంది. ఏది అత్తయ్య చూడనివ్వండని కాళ్ళు పట్టుకొని ప్రెస్ చేస్తున్నాను. కార్తీక్ సుమిత్ర గారు అనుని చూస్తుంటారు. తన కళ్ళల్లో ఉన్న బాధ అది చాలా నిజమైంది. ఎవరి గురించైనా ఎలా ఎలా ఆలోచించగలుగుతుంది అని అనుకుంటారు. సుమిత్ర గారి కాలు నొప్పి గోలలో పడి కార్తీక్ విషయం మర్చిపోయి తనతో మాట్లాడుతుంటున్నాను. ఏమైంది కార్తీక్ మళ్ళీ ఏమైనా దెబ్బ తగిలిందా? లేదను ఇందాక కారు దిగుతుంటే ఒక్కసారిగా పట్టేసిందంటాడు. ఓ అవునా అత్తయ్య! ఈ పెయిన్ పద్దాకొస్తుంది చూపిస్తేనే బెటరేమో అంటున్నాను. ఆ! రేపు తగ్గకపోతే చూపిద్దాం అంటారిద్దరు. సరే ఉండండి మీకిప్పటికే తీసుకొస్తాను. నువ్వు ఫ్రెష్ అయ్యిరా కార్తీక్ నీకు వడ్డిస్తానంటున్నాను. కార్తీక్ కాస్త స్లోగా ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఈలోపు సుమిత్ర గారికి ఫుడ్ పెడుతుంది. ఆవిడదయిపోయాక ఈలోపు హరిగారు కూడా వచ్చి ఏమైంది సుమిత్ర అంటే అది అయ్యో! ఇప్పుడు ఈయన కంగారు పడతారేమో ఏమైందో అని. ఇదంతా యాక్టింగ్ అని తెలియక అనుకుంటారు మనసులో. అను గబగబా వచ్చి మావయ్య అత్తయ్యకి మళ్ళీ లెగ్ పెయిన్ వచ్చిందంటుంది. అవునా సుమిత్ర ఎందుకు తగ్గిపోయింది కదా అంటే ఇప్పుడు కారు దిగుతుంటే పట్టేసిందంట అంటున్నాను. హాస్పిటల్‌కి వెళ్దామా అంటే ఆహా! రేపటిదాకా చూద్దామంటారు. సరే అని ఆయన ఫ్రెష్ అయ్యి వస్తే ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. ఇంకా అను కార్తీక్ విషయం మర్చిపోయి సుమిత్ర గారి కోసం ఆలోచిస్తుంది. పెయిన్ నాకొచ్చింది. నీకొచ్చినట్టుంది చూస్తుంటే అనుకుంటారు ఇద్దరు మనసులో. అను తొందరగా తినేసి అత్తయ్య ఏమైనా టాబ్లెట్ కావాలా అంటే ఈ రోజు నాతో పడుకో అను అంటారు సుమిత్ర గారు. అలాగే అంటుంది అను. అమ్మా ఏంటిదంతా అన్నట్టు సైగ చేస్తాడు కార్తీక్. అలాగే మీరు కార్తీక్ రూమ్‌లో పడుకోండి అంటుంది హరిగారిని. అలాగే మేడం మీ ఆజ్ఞ అంటారు హరిగారు. అను కిచెన్‌లోని సర్దుతుంటే హరిగారు ఏదో వర్క్‌లో ఉంటే కార్తీక్ వెళ్లి సుమిత్ర గారితో ఏంటమ్మా ఇది? అది నా దగ్గర పడుకోవాలైతే నువ్వు నీ దగ్గరికి రమ్మంటావు అంటాడు. ఈ ఒక్కరోజే కదా! ఏం కాదు దానిని కాస్త ఆ విషయం మర్చిపోనివ్వురా అంటారు. నిజమే అనుకో కానీ అది లేకుండా నాకు నిద్ర రాదమ్మా అంటాడు. నవ్వుకుంటారావిడ. నవ్వకు ఇరికించావు కదా అని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. అస్సలు నిద్ర పట్టదు. నిన్న అలా వచ్చి హగ్ చేసుకున్న అన్నయ్య గుర్తొస్తుంది. నువ్వు పక్కన ఉంటే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమే రాక్షసి. అను అన్నీ సర్దేసి వాటర్ తీసుకొని వెళ్లి అక్కడ పెట్టి ఆయిల్ తెచ్చి సుమిత్ర గారి కాలికి రాస్తుంది. ఒక్కసారిగా జరిగిన ఆ సంఘటనకు సుమిత్ర గారు లేచి ఏం చేస్తున్నావు అంటారు. అత్తయ్య కాసేపు ఆయిల్ రాస్తాను తగ్గిపోతుంది ఉండండి అని రాస్తుంది. సుమిత్ర గారికి కళ్ళలో నీళ్లొస్తాయి. ఎంత ఏడిపించానే ఈ చేత్తో. నీ చేతులు కాల్చాను. ఏది గుర్తుపెట్టుకోవా నువ్వు అనుకుని బాధపడతారు. ఇంకా చాలా నువ్వు వచ్చి పడుకో అంటారు. అను దివ్యకి కాల్ చేసి కాసేపు మాట్లాడి సుమిత్ర గారితో మాట్లాడతారు. ఇటు రావడమే మానేసావంటారు. కాసేపు మాట్లాడి ఇద్దరు పడుకుంటారు. అను కార్తీక్ విషయం మర్చిపోయి బాగా అలసిపోవడంతో నిద్రపోతుంది. కాసేపటికి చిన్నగా డోర్ తీసి లోపలికొస్తాడు కార్తీక్. బెడ్ లైట్ మాత్రమే వేసుంటుంది. అను పడుకున్న వైపు కింద కూర్చొని తననే చూస్తుంటాడు. అను 2 చేతులు చెంప కింద పెట్టుకొని పడుకుంటుంది. చాలా ముద్దుగా ఉన్నావే అని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఎంత క్యూట్‌గా ఉన్నావే అంటాడు. నా కోడలికి దిష్టి పెట్టకురా అని వాయిస్ వస్తుంది. అమ్మా ఇంకా నువ్వు నిద్రపోలేదా అంటాడు. అను మీదగా అనుకి తగలకుండా లేచి కూర్చొని ఉష్ అరవకురా అది పడుకుందంటారావిడ. అయ్యో మర్చిపోయాను సైలెంట్‌గా ఉంటాడు. నువ్వేంటిక్కడ ఈ వేషాలంటారు. అను పక్కన లేకుండా నాకు నిద్ర రావటం లేదమ్మా. కాసేపుండి వెళ్తానంటాడు. హహా! నవ్వుకొని బుద్ధి లేదురా. అనవసరంగా నిజాలు తెలుసుకోకుండా దాన్ని బాధ పెట్టావు. ఇంక చాలు ఇక నుండి దీనికి ఏ లోటు ఉండకూడదు. ఏం చేస్తావు? తెలీదు. ఇంక అది బాధపడటానికే వీల్లేదు. అసలెప్పుడు నేను దాని కలలో నీళ్ళే చూడకూడదంటారు. అలాగే అమ్మా! అంటాడు కార్తీక్. సరేలే మీ ఆవిడ దగ్గరే పడుకొని బయట పడుకుంటానంటారు సుమిత్ర గారు. వద్దులే అమ్మా అక్కడే పడుకో అంటాడు కార్తీక్. ఏం పర్లేదు నేను మీ డ్యాడీ దగ్గర పడుకుంటాను. ఉదయం అను నిద్ర లేవకముందే వచ్చేయి అని వెళ్ళిపోతారు. కార్తీక్ చాలా హ్యాపీగా అక్కడ అను ముందు కింద కూర్చొని బంగారానివే నువ్వు భలే ముద్దుగా ఉంటావు అని అనుకుంటాడు. అను ఫోన్ అక్కడే ఉంటే అది తీసుకొని ఓపెన్ చేస్తే అక్కడున్న కార్తీక్ పిక్ చూసి నా పిక్స్ నీ దగ్గర ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటాడు. అను, కార్తీక్ కలిసి
దిగిన పిక్స్ అన్ని ఉంటాయి. అవి చూసి భలే ఉన్నాం కదా పేరు అనుకుని అనుని అలాగే చూస్తుంటాడు. ఇంకా అను పిక్స్ ఉంటే అవన్నీ తన ఫోన్‌లోకి షేర్ చేసుకుంటాడు. అయినా నా పిక్స్ చూస్తున్నావేంటే? నేను నీకు నచ్చానా? అందుకే ఈ పిక్స్ అన్ని నువ్వు కలెక్ట్ చేస్తావు కదా! ఎందుకో అమ్మడు. నీకు నేనంటే ఇష్టమని నాకు బలంగా అనిపిస్తోంది. అలాగే అను పక్కన కూర్చొని తనని చూస్తూ ఇంత బావుంటావేంటే? అని టక్కున అను లిప్స్ మీద ఒక ముద్దు పెడతాడు. బాగా నిద్రలో ఉన్న అను అస్సలు లేవదు. మార్నింగ్ ఇంట్లో పని, వెళ్ళాక ఆఫీస్‌లో వర్క్, మళ్ళీ వచ్చి ఇంట్లో పని ఏదీ ఆపవు. ఇంత ఓపిక ఎక్కడ తమ్ముడు నీకు? ఆ రేవతి ఉందంటే ఒక్క వస్తువు తీసి ఇక్కడ పెట్టదు. నువ్వేది వదలవు. ఇక నుంచి ఏది చేయనివ్వను. నాతోనే ఉండు చాలని చాలా కబుర్లు చెప్తాడు కార్తీక్ నిద్రపోతున్న అనుకి. అలాగే అనుని చూస్తూ అక్కడే కూర్చొని నిద్రపోతాడు కార్తీక్. ఉదయం అను కదులుతూ ఉంటే తన చేయి తగిలి మెలకువ వచ్చిన కార్తీక్ అమ్మో ఏంటి? ఇంకా నేను ఇక్కడే ఉన్నానని గబగబా లేచి బంగారం ఏ నువ్వు అని అను నుదుటి మీద ముద్దు పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాడు. కాసేపటికి అను నిద్ర లేచి టైం చూసి 7 అయితే అయ్యో! నేనేంటి ఇప్పటిదాకా పడుకున్నాను. అత్తయ్య కూడా నిద్ర లేచారనుకోని బయటికి వెళ్తున్నాను. అను బయటికి వెళ్ళేసరికి అందరూ హాల్‌లో కూర్చొనుంటారు. గబగబా వెళ్లి అయ్యో! నాకు మెలుకువ రాలేదు. అత్తయ్య ఇప్పుడే కాఫీ తీసుకొస్తానని కిచెన్‌లోకి వెళ్తుంది. కాఫీ తీసుకొనొచ్చి హాల్‌లో ఉన్న ముగ్గురికిచ్చి అత్తయ్య ఇప్పుడు కాలు నొప్పి తగ్గిందని అడుగుతుంది. ఆ! పర్లేదను తగ్గిపోయిందని అంటారు. ఇంకా అను వెళ్లి టిఫిన్ చేయబోతుంటుంది. సుమిత్ర గారు కూడా వచ్చి హెల్ప్ చేయబోతుంటే అత్తయ్య పర్లేదు నేను చేస్తాను. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అంటుందను. నువ్వు రాసిన ఆయిల్‌కి నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు నాకు బాగానే ఉంది. నేను హెల్ప్ చేస్తానని అంటారు. ఇంక ఇద్దరు కలిసి అను టిఫిన్, సుమిత్ర గారు వంట ప్రిపేర్ చేసేస్తే ఆ రోజు హాలిడే అవ్వడంతో అను ఇంట్లోనే ఉంటుంది. వెళ్లి స్నానం చేసొచ్చిన అనుకి కార్తీక్ ఎదురుగా వస్తాడు. అమ్మ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసేశారు. ఏదో పనుందని ఇద్దరు బయటికి వెళ్లారు. నేను రెడీ అయి వస్తాను. రా టిఫిన్ చేద్దామని చెప్పి కార్తీక్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. హమ్మయ్య! కార్తీక్ బానే మాట్లాడుతున్నాడని అనుకుని అను బయటకు వెళ్లి కార్తీక్ కోసమే వెయిట్ చేస్తుంటుంది. కార్తీక్ రెడీ అయి బయటకొచ్చాక ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తారు. అన్నీ కిచెన్‌లో సర్దొచ్చిన అనుకి అప్పుడే వచ్చి కార్తీక్ పక్కన కూర్చొని మాట్లాడుతున్న రాజేష్ కనిపిస్తాడు. ఇప్పటిదాకా తన ఫేస్‌లో ఉన్న కూస్త స్మైల్ అతన్ని చూశాక పూర్తిగా పోతుంది. "అను వచ్చావా? ఒక కాఫీ తీసుకునిరా రాజేష్‌కి" అని చెప్పి ఆర్డర్ వేస్తాడు కార్తీక్. ఈ వేస్ట్ ఫెలోకి కాఫీ ఎందుకు కార్తీక్ అని మనసులో అనుకుని కిచెన్‌లోకి వెళ్తుంది. వీడికి కాఫీలో ఎండ్రన్ కల్పించినా తప్పులేదనుకుని ఒక కాఫీ చేసి తీసుకొని వెళ్తుంది. అను కాఫీ ఇవ్వడానికి ముందుకు వెళ్తుంటే అనుకోకుండా అను చున్నీ కింద పడుతుంది. అది వేసుకోవడానికి ఒక్కసారిగా కిందకి వంగేసరికి చేతిలో ఉన్న ప్లేట్ జారి అను మీద పడుతుంది. ఆ కాఫీ అంతా తన మీద పడుతుంది. ఒక్కసారిగా చెయ్యి కాలి ఆ అని అరుస్తుంది. అను ఏమైందని చెప్పి కార్తీక్ గబగబా వచ్చి అయ్యో! ఎందుకంత ఆత్రం అని చెప్పి అలానే కిచెన్‌లోకి తీసుకెళ్లి షింక్‌లో అను చేయి పెట్టి కడుగుతాడు. చెయ్యి బాగా కాలి అను కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే పిచ్చా నీకు అంత ఆత్రం దేనికి? చున్నీ కదా కింద పడిపోయింది. ఎందుకంత తొందర? ఇప్పుడు చూడు చెయ్యెలా కాలిందో అని అంటాడు కార్తీక్. ఇంకో చేత్తో నెక్ మీద తుడుస్తున్న అనుని గమనించి ఇక్కడ కూడా పడిందని ఒక్కసారిగా చున్నీ లాగేసి చూస్తే అక్కడంతా కాఫీ పడి ఉంటుంది. అది చూసిన కార్తీక్ పిచ్చి నీకసలు. చూడు ఎలా పడిందో కాఫీ పడ్డాయని చెప్పవేంటి అని తిడుతూ అక్కడున్న క్లాత్ తీసుకొని దాన్ని తడిపి కాఫీ మొత్తం క్లీన్ చేసి ఉదుతూ ఉంటాడు కార్తీక్. బాగా కాలిందా అని రాజేష్ కిచెన్‌లోకి రాబోతే ఒక్కసారిగా అను తన చేతుల్ని గుండెల మీద పెట్టుకొని కార్తీక్ వైపు తిరుగుతుంది. అది గమనించిన కార్తీక్ ఒరేయ్! నేనే వస్తున్నాను ఆగు అని మళ్ళీ వెనక్కొచ్చి అనూకి చున్నీ వేసి హాల్‌లోకి వెళ్లి మళ్ళీ కలుద్దాంరా అని రాజేష్‌ని పంపించేసి అనూని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్తాడు. బెడ్ మీద కూర్చోపెట్టి అసలు నీకు బుర్ర లేదు. చేతిలో వేడి కాఫీ ఉందని కూడా లేకుండా ఆ గంతులేంటని తిట్టి ఆ చున్నీ తీసేసి ఆయింట్‌మెంట్ రాస్తాడు. చూడు ఎలా రెడ్‌గా అయిందో అని అనూకి దగ్గరగా వచ్చి ఊదుతూ ఆయింట్‌మెంట్ రాస్తాడు. అను కార్తీక్ చూపించేది జాలా? ప్రేమ? అర్థం కాక అలాగే చూస్తుంటుంది. కార్తీక్ చేతులు తగిలే చోట అనుకి చాలా కలవరం రేగుతుంది. తన స్పర్శ అనుని మూగపోయేలా చేస్తుంది. అలాగే తిడుతూ, ఊదుతూ ఆయింట్‌మెంట్ అప్లై చేస్తుంటాడు. నెక్ అంతా కాలి మంటగా ఉంటుంది అనూకి. అయినా కార్తీక్ తన పక్క నుండి తనని చూసుకుంటుంటే చాలా నచ్చుతుంది. కార్తీక్ ఫేస్ మీద నుంచి చూపు తిప్పుకోలేకపోతుంది. కార్తీక్ మాత్రం అదేం పట్టించుకోకుండా అనూకి దగ్గరగా వచ్చి నెక్ మొత్తం ఆయింట్‌మెంట్ రాస్తాడు. తన చేతులు అను గుండెని తాకుతూ ఉంటే అను సైలెంట్‌గా తలదించుకొని ఉండడం చూసి అప్పుడు గమనిస్తాడు. అన్నయ్య అని పిలిచి రాజేష్ దగ్గర చున్నీ పడిపోతుంటే నీ కళ్ళల్లో కంగారు, భయం అన్నీ కనిపించాయి. కానీ నా ముందు చున్నీ లేకపోయినా నేను నీకింత దగ్గరగా ఉన్నా, అసలేమి ఇబ్బంది లేకుండా ఉన్నావేంటను? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా కదా! అని మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఏంటని ఒక్కసారిగా తలెత్తి అడుగుతున్నాను. నేనేం అనలేదే అంటాడు కార్తీక్. అవునా? ఏదో అడిగినట్టుంది అని మళ్ళీ తలదించుకుంటున్నాను. అను తన లైఫ్‌లోకొచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాడు. తను ఏ అబ్బాయి దగ్గర ఉన్నా చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటుంది. తన దగ్గర మాత్రమే ఎలాగైనా ఉంటుంది. ఇదంతా గమనించుకుంటున్న కార్తీక్‌కి అర్థమవుతుంది అనూకి తనంటే ఇష్టమే ఉందని. ఎక్కడో ఉన్న సందేహాన్ని తొలగించుకోవడానికి కార్తీక్ ఇంకా దగ్గరగా జరిగి నెక్ మీద ఊదుతూ నెమ్మదిగా తన పెదాలు అను మెడ దగ్గర తగిలేలాగా
చేస్తాడు. అంతే ఒక్కసారిగా అను బిగుసుకుపోతుంది. కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. అను చేయి బెడ్ మీద ఉన్న దుప్పటిని గట్టిగా పట్టుకుంటుంది. అలా చేస్తున్న అనుని ఎంత సంతోషంగా చూస్తుంటాడు కార్తీక్. డౌట్ లేదమ్ముడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని మనసులో అనుకుంటాడు. ఇంకా అలాగే బిగుసుకుపోయిన అనుని చూసి చాలా నవ్వుకుంటాడు కార్తీక్. ఇప్పుడు తను ఎంత సంతోషంగా ఉన్నాడో తనకే తెలియదు. అను బాగా నొప్పిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. చెంప మీద చెయ్యి వేసి కదుపుతూ. లేదు కార్తీక్, అంత ఇబ్బంది ఏం లేదని అంటున్నాను. అలా చూసుకోకుండా చేసేస్తారా ఏదైనా? చూడు ఇప్పుడు ఎలా కాలిందో అంటాడు కార్తీక్. అంటే అది చున్నీ కింద పడిపోయింది, ఒక్కసారిగా తీసుకుందామని నసుగుతూ ఉంటే, సరే రెడీ అవ్వు బయటికి వెళ్దాం, చున్నీ లేని డ్రెస్ వేసుకో అంటాడు కార్తీక్. అలాగే అని రెడీ అవుతుంది. ఇదేంటి చున్నీ వద్దన్నాను కదా అంటాడు వేసుకున్న చున్నీ తీసేస్తూ. నాకు చున్నీ లేని డ్రెస్ లేదు కార్తీక్ అంటుంది. సరేలే ఇది వన్ సైడ్ వేసుకో అని కాఫీ పడిన వైపు వేసి పద అంటాడు. ఇద్దరు వెళ్లి కారులో కూర్చుంటారు. అలవాట్లో పొరపాటుగా ఆటోమేటిక్ గా అను చున్నీ పైకి వేసుకుంటుంది. ఒక్కసారిగా చున్నీ గుచ్చుకొని ఆ అంటుంది. ఏ పిచ్చా, నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏదైనా కాటన్ చున్నీ కూడా వేసుకోలేదు, ఇదేమో గుచ్చుకుంటోంది. వెళ్ళి కాటన్ డ్రెస్ వేసుకొని రాపో అంటాడు. అను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కారులో కూర్చుంటుంది. మెల్లిగా అను దగ్గరికి వచ్చి ఆ చున్నీ తీసుకొని, మనం కారులోనేగా ఉన్నాం, కార్ దిగే వరకు నా దగ్గర ఉంటుందని తన ఒళ్ళో వేసుకుంటాడు కార్తీక్. కార్తీక్ లో వచ్చిన ఈ చేంజ్ అనుకు అసలు ఏం అర్థం కాదు. అలాగే చున్నీ లేకుండా కార్తీక్ పక్కనే ఉన్నాననే ఫీలింగ్ ఏదో కొత్తగా ఉంటుంది అనుకి. తనకే తెలియకుండా తన పెదవుల మీద నవ్వొస్తుంది. అలాగే విండో వైపు చూస్తుంది. మళ్ళీ అంతలోనే డౌట్ వచ్చి కార్తీక్ వైపు తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం అని చాలా చిన్నగా అడుగుతుంది. అను అడిగిన విధానానికి నవ్వుకొని, నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చెయ్యి అంటాడు కార్తీక్. ఏమో తెలియదు అంటుంది. సరే అయితే వెయిట్ చేయని కాసేపటికి ఒక చోట కారు ఆపి, నువ్వే చూడని అను ఫేస్ ని లెఫ్ట్ సైడ్ కి తిప్పుతాడు విండోలో నుంచి. వాళ్ళ ఇల్లుని చూసిన ఒక్కసారిగా కార్తీక్ వైపు తిరిగి, మా ఇంటిగా అంటుంది. అవును మీ ఇంటికే పద అంటాడు. అను ఇంకా దిగకపోతే ఏంటి అంటాడు చిన్నగా. వేలితో కార్తీక్ ఒళ్ళోకి చూపిస్తుంది నా చున్నీ అని. కార్తీక్ నవ్వుకుని ఆ చున్నీ తీసి అను మెడలో వేస్తాడు. ఇప్పుడు ఓకేనా, దిగు అంటాడు. ఆల్మోస్ట్ 9 నెలల తర్వాత ఇంట్లోకి మళ్ళీ అడుగు పెడుతుంది. చాలా కంగారుగా ఉంది. మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ కూడా తనకి గుర్తు రావడానికి రెడీగా ఉన్నాయి. అలాగే ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాను. తన ఇంట్లో ఉన్న ప్రతి ప్లేస్ తనకి ఏదో ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. దివ్యతో చేసిన అల్లరి, పిల్లల ట్యూషన్, బయట పిల్లలతో కలిసి వీళ్ళు ఆడిన ఆటలు అన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. లక్ష్మి గారు ఒక్కసారిగా దగ్గరికి వచ్చి, ఆగండి ఆగండి, మొదటిసారి ఇద్దరు కలిసి వస్తున్నారు, ఉండండి అంటుంది. అని చెప్పి ఆవిడ వెళ్లి హారతి తీసుకొస్తారు. అది చూసిన అను ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇద్దరికి హారతి ఇచ్చి దిష్టి తీసి బొట్టు పెట్టి ఇద్దరిని లోపలికి రమ్మంటుంది. ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్తారు. ఇద్దరు లోపలికి వెళ్తే అప్పుడే బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చిన రామూర్తి గారు, రండి బాబు రండి, ఎప్పుడొచ్చారని చెప్పి కార్తీక్ ని పిలిచి సోఫాలో కూర్చోపెడతాడు. ఎలా ఉన్నారు బాబు, అమ్మా నాన్న బాగున్నారా అని అడుగుతారు. ఆ బాగున్నారు మావయ్య అంటాడు. ఇప్పటిదాకా తన కూతురు పెళ్లి తర్వాత ఇంటికి రాగానే తన దగ్గరికి వెళ్ళకపోయినా కళ్ళతోనే ఎలా ఉన్నావని అడిగే తండ్రులను చాలా మందినే చూశాను, కానీ ఈయన అసలు కూతుర్ని పట్టించుకోవడమే లేదని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. దివ్య అన్ను దగ్గరికి వచ్చి, హాయ్ అక్క ఎలా ఉన్నావు అని అడుగుతుంది. మీరెందుకు నుంచున్నారు, కూర్చోండి అంటాడు కార్తీక్. అను, దివ్య ఇద్దరు సైలెంట్ గా సోఫాలో కూర్చుంటారు. లక్ష్మి గారు అందరికీ కాఫీ తీసుకొస్తారు. కార్తీక్ రామ్మూర్తి గారికి ఇచ్చాక అప్పుడు తీసుకుంటుంది అను కాఫీ తీసుకోవడం గమనించిన కార్తీక్ తననే చూస్తుంటాడు. ఒక్కో సిప్ చేస్తూ తనిచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తే అబ్బబ్బా, ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతారా అని అనిపిస్తుంది కార్తీక్ కి. అలా కాఫీని ఆస్వాదిస్తూ తాగుతున్న అనుని చూస్తూ రామ్మూర్తి గారు ఏం మాట్లాడుతున్నారో అసలు వినిపించుకోడు కార్తీక్. అత్తయ్య, రోజు మీ కాఫీ కోసమేనా అనుని నేను ఇక్కడ తీసుకుని వస్తాను. మీ కాఫీ అంటే ఇష్టమని చెప్పింది. ఇంట్లో కాఫీ తాగకుండా ఉంది, కానీ ఇంత ఇష్టమని నాకు ఇప్పటిదాకా తెలియదని అంటాడు కార్తీక్. నా భార్య ఇష్టం కోసం నేను ఆ మాత్రం చేయలేనా మావయ్య, ఏమంటారు అని అంటాడు కార్తీక్ కావాలనే రామ్మూర్తి గారితో. బావా, నువ్వు సూపర్ బావా, నీలాంటి హస్బెండ్ ఈ లోకంలో ఎవరికీ దొరకరని ఒత్తి మరీ చెప్తుంది దివ్య వాళ్ళ నాన్నను ఉద్దేశించి. అత్తయ్య, ఈ రోజంతా మీ అమ్మ ఇక్కడే ఉంటుంది. అనుకి ఏమేమి ఇష్టమో అవన్నీ చేయండి, మేము ఫుల్ గా కుమ్మేస్తాం అంటాడు కార్తీక్. కార్తీక్ వాళ్ళ ముగ్గురిని కలిపి మాట్లాడుతున్న మాటలు రామ్మూర్తి గారికి చాలా కొత్తగా ఉంటాయి. మొదటిసారి వాళ్ళ ఇష్టాల గురించి మాట్లాడుతున్న కార్తీక్ అలాగే చూస్తాడు. అప్పటి వరకు ఎప్పుడు వాళ్ళ ఇష్టాల్ని రామ్మూర్తి గారు అడగలేదు. మీకు ఇది ఇష్టమా, నచ్చుతుందా అని ఏ విషయంలోనూ అడగలేదు. అన్ని ఆయన చెప్పినవి చేస్తూ వచ్చారు వాళ్ళు. అలాగే అమ్మాయికి ఏమి ఇష్టమో అవన్నీ చేయి లక్ష్మి అంటారు రామ్మూర్తి గారు అల్లుడి ఆదేశం మేరకు. దీనికి బదులు ఎలా ఉన్నావను అని ఒక్క మాట అడిగితే చాలా సంతోషించేది అను. కానీ ఆ విషయం ఆయనకు తప్ప అందరికీ తెలుసు. ఇంకా అందరూ కూర్చొని ఉంటే దివ్య కార్తీక్ మాట్లాడుతూ తిట్టుకుంటూ ఉంటారు. అను లక్ష్మి గారు కిచెన్ లో హెల్ప్ చేస్తుంటే రామూర్తి గారు వాళ్ళని చూస్తూ ఉంటారు. మీ అక్క ఎప్పుడు ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందా, ఖాళీగానే ఉండదా దివ్య, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది పద్దాక, అసలు ఇది కావాలి అది కావాలని ఏది అడగదు, ఎందుకు అసలు కోరికలే లేకుండా ఉంటుంది దివ్య. డాడ్ ఎప్పుడు అంటారు అను, కానీ నా కూతురు అయితే అసలు బ్రహ్మాండంగా పెంచేవాణ్ణి, అన్ని తన కాళ్ళ దగ్గరికి తెచ్చేవాణ్ణి, బంగారం రతాను అనేవాళ్ళు. వెంటనే కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.